హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీ వేలో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి పెట్టుకోవాలి. దీనిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో నేను ముందుగానే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నానండి. ఒక 3 ఆనియన్స్, ఒక టొమాటో, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి మసాలా పేస్ట్ చేసుకున్నాను. అది వేసుకొని వేయించుకోవాలి. అన్ని మసాలాలు కూడా ఇప్పుడు చేసుకున్న ఈ మసాలా పేస్ట్లో ఉన్నాయండి. నేను స్పెషల్గా మసాలా పౌడర్ వాడట్లేదు. పచ్చివాసన పోయే వరకు మొత్తం వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ముందుగానే చికెన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని నేను అరగంట పాటు నానబెట్టాను. దానిని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. మొత్తం మసాలా పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఉంది, అది వేసుకున్నాను 1 స్పూన్. ఇప్పుడు మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. మూత పెట్టి కాసేపు వేగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు సాల్ట్ ఇది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్. పద మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి, అడుగు పట్టేస్తుంది. చివరగా చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాను 1 స్పూన్.
కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి మగ్గే వరకు కూడా ఉంచుకోవాలి కాసేపు. వాటర్ అంతా ఇంకిపోయింది కదా. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. చివరిగా కొత్తిమీర చల్లుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అప్పటికప్పుడే చేసుకోవచ్చు చికెన్ కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.